ఓ సన్యాసి చెప్పాడని శక్తి సినిమా తీసి కోట్లు పోగొట్టుకున్నారు నిర్మాత అశ్విని దత్. ఆ తర్వాత కూడా ఎన్నో తీశారు, టీవీ ఛానల్ కూడా పెట్టారు. ఒకటికి 10 పోవడమే కానీ పావలా కూడా లాభం లేదు. ఆ దెబ్బకి సినిమాలు మానేద్దాం అనుకున్నారు. అయితే ఒకే ఒక్క సినిమా కోసం తండ్రిని బ్రతిమలాడింది కూతురు, అదే ఎవడే సుబ్రహ్మణ్యం. దత్తు గారు మాత్రం సినిమాలొద్దు ఏమొద్దు, ఇప్పటికే చాలా పోగొట్టారన్నారు. కానీ ప్రియాంక మాత్రం మొండి పట్టు పట్టింది. దీంతో అశ్విని దత్ పెద్దలుడు భార్గవ్ ప్రసాద్ జోక్యం చేసుకుని ఆ కుర్రాడి కథ బాగా చెప్పాడు, నేను ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాను, ఇక ముందుకెళ్లాల్సిందే అన్నారు. అయిష్టంగానే ఒప్పుకున్న దత్తు గారు మీ ఇష్టం, పోతే మరో 3 కోట్లు పోగొట్టండి అని చిరాగ్గా కూతుళ్ళకి చెప్పేసి వెళ్లిపోయారు. ఇక సినిమా విడుదలకు సిద్ధమైంది. దత్తు గారిని చూడమన్నారు. నేను చూడనని వెళ్లిపోయారు ఆయన. కానీ తనకు తానుగా విజయవాడలో ఓ థియేటర్లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూశారు. ఆ మూవీ చూడగానే అశ్విని దత్కు సంతోషం ఆగలేదు, ఆనంద బాష్పాలు వచ్చేశాయి. వెంటనే కూతుళ్ళకు ఫోన్ చేసి మంచి సినిమా తీశారమ్మా, ఆ కుర్రాడు చాలా చక్కగా తీశాడని అన్నారు. ఆ తర్వాత నాగశ్వినికి ఫోన్ చేసి సినిమా బాగా తీశావు, నేను అస్సలు ఊహించలేదు ఇంత గొప్ప సినిమా తీస్తావని అన్నారు.